మనం కలిసి చదువుకునేటటువంటి రోజులలో నేనేమైనా ఎక్కువ సమయం తీసుకుంటున్నానండి? లేదు కదా. మనం సాందీపని మహర్షి దగ్గర చదువుకునే రోజుల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నీకు గుర్తుందా కుచేలా? ఒకరోజు సాయంకాలం మన్ని పిలిచి గురుపత్ని ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఒరే వెళ్ళి కాసిని సమిధలు వంట చెరుకు తీసుకురండిరా అన్నారు. మన ఇద్దరం అడవిలోకి వెళ్ళాం. తీరా మనము అడవిలోకి వెళ్ళాం. సూర్యాస్తమయం అయింది. పెద్ద పెద్ద మబ్బులు వచ్చేసాయి. ఏనుగు యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి ధారలు, ఎత్తుపల్లములు కలిసిపోయాయి. మనకి దారి తెలియలేదు. కటిక చీకటి, దారి తప్పిపోయాం. రాత్రంతా అడవిలో తిరుగుతూనే ఉన్నాం. ఏదో దొంగతనంగా కృష్ణుడికి తెలియకుండా అటుకులు తినేశాడు, ఏదో బఠానీలు తినేశాడు అంటారు. అలా ఏం లేదు భాగవతం. మన ఇద్దరం కలిసి తిరిగిన తరువాత సూర్యోదయం అయింది. వర్షం తగ్గింది. మరునాటి ఉదయం మన గురువు గారు మన మీద ప్రేమతో తన బిడ్డల కోసం వెంపర్లాడినట్టు ఒరే కృష్ణ, ఒరే కుచేలా అని అరుచుకుంటూ మన కోసమని అడవిలో తిరుగుతుంటే మన అమ్మగారు మన్ని తీసుకురమ్మన్న పుల్లలు సమిధలు పట్టుకుని వెళ్ళాం. భగవంతుడు ఎంత తృప్తి పడిపోతాడో గురువు అంత నిత్యతృప్తుడు. అందుకే చిన్న శుశ్రూషకు పొంగిపోతాడు గురువు. కాబట్టి ఆయన చూసి అన్నారు, కటకట ఇట్లు నా కొరకుగా పచరించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనుందికిరి కావున శిష్యులు మీ రుణము తీరుటకిది కారణంబు సమకూరిడిపో ఇక మీద మీకు బహు ధన పుత్ర దార విభూతి జయాయురున్నతుల్. మీరు నా భార్య చెప్పింది అని చెప్పి ఇంత కష్టపడి అడవిలో తిరిగి రాత్రంతా దారి తప్పిపోయినా తెల్లవారకట్ట నేను కనపడినా ఇంత కష్టపడ్డాం గురువుగారు, అమ్మగారు చెప్పిన పనికి వెళ్ళొచ్చి అని అనకుండా అమ్మగారు చెప్పిన పని చేశాను చాలని తృప్తితో నిలబడిన కారణం చేత కావున శిష్యులు మీరు, అందుకు మీరు శిష్యులు. మీ రుణము తీరుటకిది కారణంబు. గురువు రుణం తీరదు, కానీ మీ రుణం తీరిపోయిందిరా. మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తున్నాను. మీకు అపారమైన ధనము, బంధువులు, మంచి భార్యలు, బిడ్డలు అన్నీ కలుగుగాక అన్నది. అందుకు నేను ఐశ్వర్యవంతుడయ్యానయా.